పవన్ చంద్రబాబు ఎందుకు నోరు మెదపరు? కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతిపై తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాల్లో కొందరు అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటనపై మొన్నట ఎన్నికల ప్రచారం వరకు పవన్ కళ్యాణ్ ఆవేశంతో ఊగిపోయారు. ఇప్పుడు టీడీపీతో పాటు తన భాగస్వామ్య ప్రభుత్వంలో 10 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసి 12 రోజులుగా శవాన్ని కనపడకుండా చేస్తే ఆ ఘటనపై నోరు ఎత్తలేదు, ముఖ్యమంత్రి స్పందించలేదు, హోంమంత్రి ఇక్కడ పర్యటించనే లేదు. దీనికి కారణం బాలిక హత్యతో ముడిపడి ఉన్న కుటుంబానికి చెందిన వారు అధికార పార్టీకి చెందిన నేతలు అనుచరులు కావడమని చెప్పుకుంటున్నారు. ఈ కేసులో చాలా సెక్షన్ల కింద బాలురు వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు కావాల్సి ఉంటుందని, అందువల్ల ఈ ఘటన తేలిగ్గా తీసిపారేస్తున్నారని తెలుస్తుంది. ఇది ప్రీతిపై, సుగాలి ప్రీతిపై అప్పట్లో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన ఇష్యూ పైన అత్యాచారం చేసి హత్య చేస్తే దానిపైన పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. అప్రిషియేట్ చేయొచ్చు. దానిపైన ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీతో పొత్తయి అలయన్స్లో పోయేదాకా కూడా విమర్శలు చేసిండు. ఇవాళ మరి ఆ సుగాలి ప్రీతినే మనిషినా, సుగాలి ప్రీతిని అమ్మాయా? ఇవాళ ఇక్కడ ముచ్చమరిలో జరిగిన హత్య రేపుకు సంబంధించి ముక్కలు చేసి కాలువలో వేసిన దానిపైన ఆ అమ్మాయి మనిషి కాదా? అది రేపు కాదా? అది అత్యాచారం కాదా? హత్య కాదా? ఎందుకు మాట్లాడట్లా పవన్ కళ్యాణ్ గారు? ఎందుకు మాట్లాడట్లా చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు పరామర్శించట్లా హోంమంత్రి గారు? అంటే దాని వెనక అధికార పార్టీకి సంబంధించిన నాయకుల పాత్ర ఉందనేది అనుమానం వ్యక్తం చేస్తారట. అక్కడ ప్రజలు చర్చించుకుంటున్నారట. ఇప్పుడు వీళ్ళందరితో ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ గారి స్పందన, పవన్ కళ్యాణ్ గారి యొక్క మాట బయటకు వస్తే దానికి ఒక సీరియస్నెస్ ఉంటుంది. ఆయన ఒక మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన అన్నాడు. ఆ మార్పు అనేది చూపించాలి, కానీ చూపించట్లేదు. దురదృష్టం ఇది అక్కడున్న స్థానిక ప్రజల్లో చర్చ జరుగుతుందట. ఇంకొక చిన్నారిపై కూడా లైంగిక దాడి జరిగిందట, ఆపై హత్య చేశారట. ఇది తిరుపతి జిల్లాలో చిన్నారిపై లైంగిక దాడి, ఆపై హత్య. ఇవన్నీ ఏంది? చిన్నారుల పైన, మహిళల పైన దాడులు, హత్యలు, అత్యాచారాలు ఇవి జరుగుతుంటే మరి నోరు మీద పని పరిస్థితి. ఇంకోడు ప్రేమోన్మాది ఘాతకం అట. ఇంట్లో జొరబడి యువతి తల్లిపై కత్తితో దాడి, విశాఖ జిల్లాలో ఘటన. బాలికపై అధ్యాపకుడి లైంగిక వేధింపులు, బాధితురాలి ఫిర్యాదుతో ఫోక్సో కేసు నమోదు. ఇక 3 అయ్యాయి. అమ్మాయిపై దాడి, అమ్మాయిపై దాడి, అమ్మాయిపై దాడి. మరి ఈ దాడులు, ఈ రేపులు, ఈ యొక్క హత్యా ప్రయత్నాలు, హత్యలు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారికి కానీ కనపట్టలేదా? వీటిపైన ఎందుకు మాట్లాడరు అనేది పెద్ద ప్రశ్న. ఇంట్లో ప్రేమ ఉన్నదట, నన్ను ఎందుకు ప్రేమించవని చెప్పి ఇంట్లో జొరబడి తల్లిదండ్రుల పైన కత్తితోనే దాడి చేసి చంపేసిండట. ఇంకొక ఆయన అయితే బాలికపై అధ్యాపకుడే, లెక్చరరే దాడి చేసిండు, లైంగిక వేధింపులు. ఇది మొత్తానికి జరుగుతుంది. ఇది చిన్నారిపై దాడి. ఎక్కడ? ఇది దొరవారి సత్రం అట, తిరుపతి జిల్లా. ఓ చిన్నారిపై కామాంధుడు లైంగిక దాడి చేసి ఆపై గొంతు నిలిమి హత్య చేసిన ఘటన బుధవారం దొరవారి సత్రం నేలబల్లి గ్రామం శివార్లోని అటవీ ప్రాంతంలో జోడు చేసుకుని స్థానికులు పోలీసుల కథనం మేరకు బీహార్ రాష్ట్రానికి చెందిన దర్భంగా ప్రాంతానికి చెందిన దంపతులు వారి కుమార్తెతో కలిసి 40 రోజుల క్రితం నెలబల్లి గ్రామ పరిధిలోని రైస్ మిల్లులో పని చేయడానికి వచ్చారట. ఆ బీహార్ అమ్మాయిని రేప్ చేసి హత్య చేసి చంపేసిండు. రేప్ చేసినోడు వదిలేయలే, మళ్ళా బయటికి చెప్పిద్దని సున్ని వేసి గొంతుకి చంపేసిండట.